ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారి లైఫ్కి టర్నింగ్ పాయింట్ రాబోతోంది. మీకు అదృష్ట తలుపులు తెరుచుకోబోతూ ఉన్నాయి. మీరు మట్టిని పట్టుకున్న బంగారంలా మారబోతోంది. అసలు ఈ వృషభ రాశి వారి లైఫ్కి ఏ విధమైన టర్నింగ్ పాయింట్ రాబోతోంది, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. వీరికి శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. ఆర్థికంగా మీకు అనుకూలమైన పరిస్థితులు అనేవి నెలకొంటాయి. బంధువులతో సఖ్యతగా వ్యవహరించండి. హనుమంతుని ఆరాధనతో శ్రేయస్సు పొందుతారు. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. శ్రద్ధతో పనిచేస్తే ఫలితం ఖచ్చితంగా మీ వైపే ఉంటుంది. గతంలో ఆగిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. వ్యాపారంలో శుభ సూచనలు ఉన్నాయి. లాభదాయకమైన మార్పులు కూడా మీకు కనిపిస్తాయి. సృజనాత్మకతను ఉపయోగించుకుని సమాజానికి ఉపయోగపడే పనులు చేయగలుగుతారు. ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు ఎదురైనప్పటికీ ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది. ఖర్చుల్లో మితిమీరకుండా జాగ్రత్త వహించాలి. డబ్బును సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆర్థికపరమైన స్థిరత్వం పొందుతారు. అనవసరమైన విషయాల జోలికి పోకండి. ప్రశాంతమైన జీవనాన్ని ప్రయత్నించండి. మహాగణపతి ధ్యానం శుభ ఫలితాలను కూడా మీకు అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ వృషభ రాశి వారికి ఈ సమయం అంటే డిసెంబర్ నెల వీరి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పాలి. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో అంటే మారబోతోంది. మీకు అన్ని విధాలుగా అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి. వాటి గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఆర్థిక పరంగా మీకు ఇది చాలా బాగుంటుంది. ముఖ్యంగా డిసెంబర్ 5 నుండి గురువు 2వ ఇంట్లో సంచరించడం చేత ధన ప్రవాహం అనేది పెరుగుతుంది. కుటుంబ ఆస్తి ద్వారా లేదా పూర్వీకుల ఆస్తి ద్వారా కూడా లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. శని 11వ ఇంట్లో ఉండడం వలన చేసిన పనికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. పాత బకీలు వసూలవుతాయి. ఖర్చుల గురించి చూసుకున్నట్లయితే 8వ ఇంట్లో గ్రహాల సంచారం వలన ఆకస్మిక ఖర్చులు కూడా ఉంటాయి. ముఖ్యంగా వాహన రిపేర్లు, ఆరోగ్యం లేదా ఇన్సూరెన్స్ పాలసీల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది మంచి సమయం, కానీ రిస్క్ ఉన్నటువంటి సర్క్యులేషన్ షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే 8వ ఇల్లు ఆకస్మిక నష్టాలు కూడా సూచిస్తుంది కనుక. ఈ రాశి వారికి 4వ ఇంట్లో కేతు ఉండే సమయంలో తల్లిగారి యొక్క ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన అనేది ఉండవచ్చు. అలాగే నెల ద్వితీయార్థంలో 7వ మరియు 8వ ఇళ్లలో పాపగ్రహాల ప్రభావం వలన జీవిత భాగస్వామితో చిన్నపాటి గొడవలు కూడా రావచ్చు. ముఖ్యంగా అత్తమామల తరపు బంధువుల మాట పట్టింపులు కూడా చూసుకోవాలి. శుక్రుడు కూడా ఈ రాశి వారికి డిసెంబర్ 7న కుజుడు 8వ ఇంట్లోకి, ఆ తర్వాత సూర్యుడు శుక్రుడు కూడా అక్కడికి చేరడం వలన అష్టమ గ్రహ దోషం ఏర్పడుతుంది. దీని కారణంగా అధిక వేడి, ఫైల్స్ లేదా రక్త సంబంధిత సమస్యలు కూడా కాస్తంత ఇబ్బందులకు గురి చేయవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఎత్తు ప్రదేశాల నుండి కిందకు చూసేటప్పుడు లేదా సాహస కృత్యాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త అనేది చాలా అవసరం. వ్యాపారస్తులకు ఈ సమయం హెచ్చుతగ్గులు అనేవి ఉంటాయి. 11వ ఇంట్లో శని లాభాలను ఇస్తాడు, కానీ 7వ ఇంటి అధిపతి కుజుడు 8వ ఇంట్లో వెళ్ళడం వల్ల భాగస్వామ్య వ్యాపారాల్లో గొడవలు అనేవి రావచ్చు. భాగస్వామ్యులతో పారదర్శకంగా ఉండడం కూడా ముఖ్యం. వ్యాపార విస్తరణకు లేదా కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టడానికి కూడా డిసెంబర్ 5 తర్వాత సమయం అయితే మీకు చాలా బాగుంటుంది. అయితే ప్రభుత్వ సంబంధిత పనులలో ట్యాక్స్ లైసెన్స్ జాప్యాలు జరగవచ్చు లేదా జరిమానాలు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పేపర్ వర్క్ సరిగా ఉండేలాగా చూసుకోండి. విద్యార్థులకు కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి సమయము. విద్యాకారకుడైనటువంటి గురువు 2వ ఇంట్లోకి రావడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కీలకమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. అయితే 8వ ఇంట్లో గ్రహాల వలన, స్నేహితుల వలన లేదా అనవసరమైన విషయాల వలన సమయం వృధా కాకుండా చూసుకోవాలి. పరిశోధన అంటే రీసెర్చ్ రంగంలో ఉన్నటువంటి విద్యార్థులు ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. అష్టమ స్థానంలో గ్రహాల సంచారం వల్ల ఏర్పడే దోషాల నివారణ ఈ క్రింది పరిహారాలు మీరు కొన్ని పాటించాలి. దుర్గా ఆరాధన. 8వ ఇంట్లో కుజారవి దోష నివారణకు మంగళవారం రోజున మరియు శుక్రవారం రోజున దుర్గాదేవిని పూజించండి లేదా అర్గళా స్తోత్రం పఠించండి. ప్రమాదాల నివారణ కొరకు సుబ్రహ్మణ్య స్వామిని
ఆలయాన్ని సందర్శించండి. ఆర్థిక అభివృద్ధి మరియు కుటుంబ సౌఖ్యం కొరకు గురువారం రోజున దత్తాత్రేయ స్వామి వారిని పూజించండి. ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగాలకు పండ్లు లేదా మందులు దానం చేయడం వలన ఆరోగ్య సమస్యలు కూడా మీకు తగ్గుముఖం పడతాయి. చూస్తారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం. వృషభ రాశి జాతకుల గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారి దయా దాన గుణము, క్షమాగుణము కలవారై ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు. వీరి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చడం ఎవరికీ సాధ్యం కాదు. వృషభ రాశి వారు ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైన వస్తువులు సేకరించడానికి అభిరుచి కూడా కలవారుగా ఉంటారు. అందువలన ఎంతో ధనవ్యయం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేస్తే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. సాధారణంగా ఈ రాశి వారి సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా కష్టం. ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది. దీని వలన నష్టం చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలని విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యమునైనా సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనులు సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో వీరు అదృష్టవంతులు అని చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారాల్లో కానీ సర్కులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధి వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉండును. వస్త్రంలో సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాలు యందు వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణము, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలవారిగా ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. వీరికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారము. వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరుతారు. మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడము జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు సంపన్న కారణంగా చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకునేది చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీరికి వీరు నమ్మాలని లభిస్తాయి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.